హాయ్ అండి, వెల్కమ్ టు అరుణోదయ డెవలపర్స్. అరుణోదయ డెవలపర్స్ తరఫున ఈరోజు దర్శి దగ్గర తానం చింతల అనే విలేజ్ దగ్గర ఉన్నామండి. అయితే మనం ఒక 3 months నుండి ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ 3 వెంచర్లు డెవలప్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈరోజు విజయవాడలో లో కాస్ట్ అంటే అరుణోదయ డెవలపర్స్ ఒక కంపెనీ ఉందండి. మీకు అరుణోదయ డెవలపర్స్ అంటేనే వెరీ లో కాస్ట్లో ప్లాట్స్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఆ ప్లాట్స్ కూడా 100% లీగల్గా ఉంటాయండి. పక్కాగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. అయితే ఈరోజు మనం 3వ వెంచర్లో ఉన్నాం. ఎక్కడ దర్శి దగ్గర తానం చింతల దగ్గర 2 వెంచర్లు విజయవంతంగా డెవలప్మెంట్ చేసేసి అన్నీ కూడా మనకి సేల్స్ కంప్లీట్ అయ్యి 3వ వెంచర్ ఓపెన్ చేయడం జరిగిందండి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఏకంగా 15 ఎకరాల వెంచరు, ఇళ్ల పక్కన ఉండే వెంచర్ అండి. ఇక్కడ కూడా మీరు మినిమం 100 గజాల నుండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, 2 సెంట్ల నుండి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే మన ఎంటైర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 100 గజాలు కేవలం ₹1,00,000 అమ్మే ఏకైక ప్రాజెక్టు, ఏకైక కంపెనీ అండి. ఇది కూడా ఏకైక కంపెనీ అని ఎందుకు చెప్తున్నామంటే అందరూ కూడా మార్కెటింగ్ తీసుకుని చేస్తున్నారు ఎవరియో వెంచర్లు. కానీ అరుణోదయ డెవలపర్స్ ఏంటంటే ల్యాండ్ వాళ్ళే కొంటారు, ల్యాండ్ కొనే ముందు అది ఎంత లీగల్గా ఉందో చూసుకుంటారు, వాళ్ళే డెవలప్మెంట్ చేస్తారు, వాళ్ళే సేల్ చేస్తారు, మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తారు. ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం అరుణోదయ డెవలపర్స్ చేస్తూ ఎవరు ఏమనంత తక్కువ రేటుకి ఇస్తారండి. అయితే నేను ఈరోజు ప్రూఫ్తో సహా వచ్చా. నేను చెప్పడం కాదు, కంపెనీ చెప్పడం కాదు, మనతో పాటు కస్టమర్ ఉన్నారండి. ఇందులో కొనుక్కున్న కస్టమరు, ఆయన చాలా తెలివైన కస్టమరు. ఆయన దీంట్లో లీగాలిటీ లేకపోయినా, దీనికి ఫ్యూచర్ లేకపోయినా కొనరు. ఆయన చాలా స్టడీ చేసి 100 సార్లు పేపర్లు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కానీ ఇక్కడికి రాలేదు. అయితే విశేషం ఏంటంటే ఆయన కొనుక్కోవడమే కాదు, ఆయన కొనుక్కోవడం ద్వారా వాళ్ళ చుట్టాలు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కలిపి ఇంకొక 25 మంది కొన్నారంటే అర్థం చేసుకోండి ఆయన మాటని. కాబట్టి మనం ఈరోజు ఆయన అడుగుదాం. సార్, మీరు రాజా గారు, ఈయన పేరు రాజా గారు, ఎక్కడి నుంచి వచ్చారండి? నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది ఉయ్యూరు దగ్గర అండి, వేరంక్లాకు. ఉయ్యూరు దగ్గర అండి. అయితే ఈ కంపెనీ మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఈ వెంచర్ ఎప్పటి నుంచి తెలుసు? ఎవరి ద్వారా వచ్చారు ఏంటి? నాకు ఒక రియల్ ఎస్టేట్ మిత్రుడు రియల్ ఎస్టేట్ పరిచయం చేసింది ఈ వెంచర్లో అండి. ఓకే. ఒక శ్రేయోభిలాష్ గానీ, ఆ తోటి మిత్రులకు కానీ, బంధువులకు కానీ ఫ్లాట్లు కొనిపెట్టడం జరుగుతుంది. ఓకే. తిరుపతిరావు గారు కస్టమర్కి అనుకూలంగా చేస్తున్నారు. మార్కెటింగ్ అయిపోయినాక కూడా ఆ వెంచర్ ని కనిపెట్టుకుని డెవలప్మెంట్స్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే. మొట్టమొదట నాకు ఈ కంపెనీ రేట్ నచ్చిందండి. ఓకే. వీళ్ళ యొక్క మెయింటెనెన్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ కొంచెం ఇంట్రెస్ట్ గా అనిపించినాయి. ఓకే. ఇక్కడ ఈ కంపెనీలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే నేను రాకముందు నేను వచ్చినా కూడా రిపీటెడ్ కస్టమర్స్ సార్. ఓకే. ఒక వెంచర్ లో తీసుకుంటే నెక్స్ట్ వెంచర్ వేసేసరికి రిపీటెడ్ కస్టమర్స్ మాత్రం దగ్గర ఒక 40% అయితే ఈ కంపెనీలో నేను చూస్తున్నాను. 3 నెలల క్రితం ఈ వెంచర్ ఓపెనింగ్ కి నన్ను ఇన్వైట్ చేశారు. టూర్ ఫేసింగ్ ఒక ఫ్లాట్ తీసుకున్నాను, ఓన్ గా నేనే తీసుకున్నాను. నెక్స్ట్ వీక్ ఒక తెలిసిన ఆయన అలా వచ్చి చూసుకుని ఒక 4 ఫ్లాట్లు బుక్ చేశారు. ఆ తర్వాత వారం వచ్చేసరికి అనుకోకుండా నా కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి కానీ వెంచర్ కూడా చూడకుండా ఇప్పటికి 18 ఫ్లాట్లు వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. నేను డాక్యుమెంటరీగా చేస్తున్నాను. 1966 నుంచి లింక్ డాక్యుమెంట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఆయన స్వతహాగా డాక్యుమెంట్ రైటర్ అంటే ఆయనకి ఆ ల్యాండ్ గురించి పుట్టు పూర్వోత్తరాలు అన్ని తెలిసి ఉంటాయి. డాక్యుమెంట్ రైటర్ గారు దీంట్లో ఇన్వెస్ట్ చేశారంటే అర్థం చేసుకోండి. మళ్ళీ వాళ్ళు మొత్తం ఎంతమంది సార్? ఈ రోజు ఒక 2 ఫ్లాట్లు తీసుకుంటున్నారండి. మా విలేజ్ వాళ్ళు 14 దగ్గరకు వచ్చారు. అంటే ఇక్కడ కొనుక్కునే వాళ్ళు అవనండి, అమ్ముకునే వాళ్ళు అవనండి, నాకు రకరకాల పనుల మీద వస్తారు. డాక్యుమెంటేటర్ గా నా పనే అది. లింక్ డాక్యుమెంట్స్ అనేది ప్రతి ఫ్లాట్ కి ఒక లింక్ డాక్యుమెంట్ సెట్ అనేది లింక్ డాక్యుమెంట్ ఇస్తారు. నమ్మకం అనేది పెట్టుబడిగా ఈ కంపెనీ ముందుకెళ్తుంది. చాలా వెంచర్లో ముందు డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాసుకోవడం, 1% అయితే కట్టించుకోవడం, ఆ తర్వాత వాళ్ళు రైతులు రాక ఇంకోటి టెక్నికల్ ఇష్యూస్ రావడం అలా జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా ఏంటంటే వీళ్ళ పేరు సేల్ డీడ్ అయినాకే వీళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలెడతారు. ఇది ఇంపార్టెంట్ అండి. ల్యాండ్ మొత్తం కంపెనీ పేరు మీదకి వచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి సార్, ఏరియా బాగుంది, వెంచర్ డెవలప్మెంట్స్ బాగున్నాయి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, మేనేజ్మెంట్ కూడా బాగుంది. మేనేజ్మెంట్ వల్లే రిపీట్ అవుతుంది సార్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇక్కడ కొంటే? ఫ్యూచర్ అనేది 100% మనం చెప్పొచ్చు అండి. ఇక్కడ మన దర్శి మున్సిపాలిటీ చాలా పేరుందని దర్శి మున్సిపాలిటీ పరిధికి కరెక్ట్గా ఒక 5 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో మన వెంచర్ అనేది ఉందండి. కానీ నేను లోకల్ గా సిటీలోనే ఎంక్వైరీ చేశాను. సిటీకి 1 కిలోమీటర్ దాటినాక 50 లక్షలు ఉందండి. సిటీ లోపల మున్సిపల్ పరిధిలో అండి ₹1,25,00,000. డాక్యుమెంట్ రైటర్ గారు ఓన్ గా ఎంక్వైరీ చేశారు. మేమేం చెప్తున్నాం అంటే 25 లక్షలే చెప్తున్నాం. ఆయన ఎంక్వైరీ చేశారు డైరెక్ట్. అంటే 50 లక్షలు కూడా ఉందండి. 50 లక్షలు ఎక్కడండి?
మున్సిపాలిటీ సిటీ పరిధి దాటి 1 కిలోమీటర్ దాటిన తర్వాత 50 లక్షలు. లోపల వచ్చేసరికి రీసెంట్ గా గజం 1,25,000 రూపాయలకి సేల్ అయిందండి. నాకు కొంతమంది పరిచయం అయ్యారు. వెంచర్ తో పాటు నేను ఏంటంటే లోకల్ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తాను. నా కస్టమర్ నేను చెప్పింది ఫ్యూచర్ డెవలప్మెంట్ గ్యారంటీ ఇవ్వాలంటే ఎవరికైనా సరే లోకల్ గా మనకి ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్ అండి. మొదటి వెంచర్ లో కూడా దగ్గర ఒక 25 to 30% లోకల్ వాళ్ళే ఎక్కువ తీసుకున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎక్కడైనా వెంచర్ ఉంటే ఆ లోకల్ వాళ్ళు కొనరు, ఎక్కడ బయట వాళ్ళు వచ్చి కొనాల్సిందే. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు ఇక్కడ కొంటున్నారు, అదే హైలైట్ అండి. అయితే సార్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఎంత ఉందండి సెంటు ఈ వెంచర్ లో? ఈ వెంచర్ లో వచ్చేసరికి 100 గజాల ప్లాట్ 1,00,000 రూపాయలకి ఇస్తున్నారండి. 50,000 అంటే 50 లక్షలు ఎక్కడ, 50,000 ఎక్కడ? దీని దగ్గరలో అంటే మరీ టౌన్ లో కాకుండా దీనికి అతి దగ్గరలో ఉండే చోట సెంట్ ఎంత ఉంది? లీస్ట్ అమౌంట్ 15 to 25 ఉంది సార్. లీస్ట్ అమౌంట్ నేను చెప్పేది లాక్స్ 15 to 25 lakhs. చూడండి, ఇక్కడికి అతి దగ్గరలో సెంట్ 15 లక్షల నుండి 20 లక్షలు ఉందండి. ఇక్కడ 50,000 ఉంది. 50,000 ఎక్కడ, 15 లక్షలు ఎక్కడ, 50,000 ఎక్కడ, 20 వాస్తవానికి దగ్గరగా ఉందండి. ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది. 15 లక్షలు చాలా దగ్గరలో ఉంది. కొద్దిగా దాటితే 20 లక్షలు ఉందంట. ఇంకా దాటితే 30, 50 కూడా ఉందండి. ఇక్కడ 50,000. అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంకా ఏమున్నాయి సార్? ఎంప్లాయ్మెంట్ ఏమైనా వస్తుందా ఇక్కడ? ఎంప్లాయ్మెంట్ ఉందండి. ఇక్కడ దగ్గరలో ఒక 5 కిలోమీటర్ దగ్గర 102 ఎకరాల్లో ఏఐసిసి అనేది మొత్తం ఏపీఐసిసి మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గానీ, హౌసింగ్ గానీ, దానికి ప్లాట్లు కూడా డివైడ్ చేస్తున్నారు. దాని దగ్గరతో పాటు ఒక 3 నుంచి 4 కిలోమీటర్ దూరంలో నడింపల్లి హైవే ఉందండి. ఇక్కడ ఏదో ఎటు చూసినా సరే వెంచర్ చుట్టూ డెవలప్మెంట్స్ ఆల్రెడీ చేసేది కాదండి, చేసేసి ఉండే. మెయిన్ పాయింట్ ఏంటంటే రైల్వే జోన్ కూడా వచ్చిందండి. రైల్వే స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. లైన్ వర్క్స్ కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చినాయి. ఇదొకటి ఇంపార్టెంట్ అండి. దర్శకు ఇప్పుడు దాకా రైల్వే లేదు, ఇప్పుడు రైల్వే కూడా వచ్చింది. రైల్వే అది మనకి వచ్చే దారిలోనే మనం చూడొచ్చండి. ఏదేమైనా గానీ ఇక్కడ తీసుకున్న కస్టమర్స్ ద్వారానే, అదే తీసుకున్న వాళ్ళే ఇంకొకరు చెప్పి మీకు బాగుండేది భవిష్యత్తు అని చెప్పి వాళ్ళకి వాళ్ళు రిఫరెన్స్ చేసుకుంటాం అనేది నేను చాలా గమనించాను. ఈ కంపెనీలో నాకు అది కనిపించిందండి. అదండి, ఇక్కడ 100 గజాలు కేవలం 1,00,000 రూపాయలకి జరుగుతుందండి ప్రజెంట్. ఫస్ట్ వెంచర్ అయిపోయిందండి, సెకండ్ వెంచర్ అయిపోయింది, థర్డ్ వెంచర్ లో కూడా 50% సేల్స్ క్లోజ్ అయినాయి. రిమైనింగ్ 50% లో 100 గజాలు కేవలం 1,00,000 రూపాయలకి ఎవరైనా కొనాలనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ ఓనర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.